అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు. భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. నేను ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నది. తర్వాత మాకు ఈ ఊరిలో ఒక వేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదం ఇంచుమించు వికటకవి లెక్క. ఈయన స్వామిని ముందు 3 సంవత్సరాల కింద చూస్తున్నాడు. ఆయనేమో అచ్యుతానంద బుర్రకథలో హాస్యం చెప్పేవారు. మా రామారావు అక్కడికి పుట్టపర్తి తీసుకెళ్ళి ఈ జానపద కళ్ళంటే స్వామికి ఎక్కువ ఇష్టం, బుర్రకథ చెప్పిస్తామని తీసుకెళ్ళి అప్పటి నుంచి ఆయనకు అలవాటు అయింది. ఇంట్లో వచ్చి స్వామి గురించి చెప్తూ ఉండేవాడు మా అమ్మగారి దగ్గర, అందరి దగ్గర. నేను మాత్రం అసలు కాషాయం కట్టే వాళ్ళని చూస్తుంటే నాకు నమ్మకం, నేను ఎవరు నమ్మను వాళ్ళని. కాషాయం కట్టే వాళ్ళకి దూరంగా ఉంటాను. అందులోనూ మొట్టమొదటి కూడా మాకు ఎంత సేవ చేసుకోవటం, పని చేయటమే తప్ప వేరే పూజలు అలాంటివి, వ్రతాలు అలాంటివి మా ఇంట్లో అలవాటు లేవు. మా నాన్నగారికి అలవాటు లేదు. ఆయన కర్మయోగి. ఆయన ఎంతసేపు సర్వీస్ చేసేవారు, అందరికీ పెట్టేవారు. అలాగైతే 1960 అయిపోయింది. 61లో స్వామి రాజమండ్రి వచ్చారు. జనవరి 16వ తారీఖు. నాకు ఒక కెమిస్ట్ ఉండేవాడు. అతను బలవంతాన్ని, అమ్మగారు మీరు రాజమండ్రి రావాలి, స్వామిని చూడాలి, ఆయన కలియుగంలో దేవుడు అని నాకు చాలా చాలా శంకించాడు. నేను ఆసుపత్రి, నాకు ఎప్పుడు కూడా పేషెంట్ సఫర్ అవుతారని కష్టపడేదాన్ని. వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేసుకోవాలి అని నేను ఒక్క పూట కూడా నేను హాస్పిటల్ మానేసింది లేదు. ఎంత ఇంపార్టెంట్ అయినా నేను రానంటే అతను అలా కాదు. అప్పుడు బ్రిడ్జిలు లేవు, గోదావరి బ్రిడ్జిలో మేము ధవళేశ్వరంలో దిగటం, లేదా అక్కడి నుంచి బొబ్బర్లంక అన్న ఊరు ఉంది, అక్కడి నుంచి దిగి పడవ మీద దీని మీద కానీ గోదావరి దాటితే రాజమండ్రి వస్తుంది. 3 మైల్స్ ఎంతో. మిమ్మల్ని కాలు కింద పెట్టినామని నేను అవతల ట్యాక్సీ అరేంజ్ చేస్తాను, దర్శనం అవగానే వచ్చేద్దురా అని అన్నాడు. సరే అలా హాస్పిటల్ క్లోజ్ చేసుకుని పెందరాళ్ళే 1 గంటకి నేను, మా మదర్, మా చెల్లెలు మేము వెళ్ళాం. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఆ స్వామి సాయంత్రం 4:30-5 అయింది. నిర్మల సత్యం గారి ఇంటి దగ్గరే, అక్కడ విశ్వేశ్వర గుడి దగ్గర ఇలా రోడ్లు జంక్షన్స్ ఉన్నాయి. అక్కడేమో పండాలు ఇది కట్టారు, డయాస్ కట్టారు. స్వామి 5కి వచ్చారు. సరే మేము చక్కగా పాపం ఎదుర కూర్చోబెట్టారు. మా ముందు నుంచి స్వామి వెళ్తూ అలా చూస్తే అట్ ది ఫస్ట్ లుక్ ఐ రికగ్నైజ్డ్ గాడ్ ఇన్ స్వామి. నేను అన్నాను, ఓ దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించింది నాకు. రివల్యూషన్. అమ్మా చెప్పలేను ఎలాగనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది. మీ అమ్మని చూస్తే నీకు ప్రేమ వస్తుంది, ఎందుకు వస్తుంది? అంతే కదా. యూనివర్సల్ మదర్, ఫాదర్, ఎవ్రీథింగ్. అని చేత స్వామిని చూడగానే మాత్రం నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అంటే దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో. ఆ శాంతం, ఆ స్వామి అలా నవ్వుతో, చిరునవ్వుతో, ఆ ప్రేమగా అలా చూసేసరికి ఐ సరెండర్డ్ యాక్చువల్లీ. అంటే టిల్ నౌ ఐ ఇన్ ది సేమ్ పొజిషన్. అయిన తర్వాత స్వామి లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత నాకేంటంటే స్వామి దేవుడే, కానీ ఆ వేళ రాధా జయలక్ష్మి వాళ్ళ కచేరీ పెట్టున్నారు, మ్యూజిక్ కచేరీ. ఆ పెండాల్లో ఆ డయాస్ మీద స్వామి కూర్చోగానే వీళ్ళిద్దరూ వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నారు.
నాకు అప్పుడు అనుకున్నాను, ఏంటి పబ్లిక్లో వీళ్ళు ఇలా నమస్కారం చేసుకుంటున్నారు, ఆ సీన్స్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ గుడ్ అనిపించింది నాకు. సో ఫినిష్ అయిపోయింది. నాకు మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే, నేను సంగీతం నేర్చుకున్నాను, వీణ అది బాగా నేర్చుకున్నాను. కానీ నేను పాడుతుంటే నాకు అనుమానం వచ్చింది, వీధిలో ఎవరో వింటున్నారు, నేను లయ తప్పుతున్నానేమో, శృతి తప్పుతున్నానేమో అని చెప్పి బాధపడేదాన్ని. అనుకున్నట్టు ఏ తెల్లవారుజామును తీసుకుంటే ఆ టైంకి ఎవరో పేషెంట్ వచ్చేవారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నేను అలాగే ప్రాక్టీస్ చేశాను. ఇలాగనే సరే స్వామి స్పీచ్ ఇస్తూ, నువ్వు పాట పాడుకుంటూ ఎవరైనా వింటున్నారేమో, లయ తప్పుతుందేమో, శృతి తప్పుతుందేమో అనుకుంటావు. సేమ్ వాట్ ఎవర్ ఐ థాట్ ఇన్ మై మైండ్ అనేసరికి ఇలా అనుకుంటావు. కానీ ఎందుకు అనుకోవాలి? నువ్వు ఎవరి కోసం పాడుతున్నావు? భగవంతుడి కోసం పాడుకుంటున్నావు, నీ మనసు శాంతి కోసం పాడుకుంటున్నావు అని అప్పుడు ఆ పద్యం చదివారు. బంధువులంతానే వాకిడి దాకానే వల్లకాటికే ఒత్తురు కానీ బంధ మడిచి నిన్ను బాయిని బంధు భగవన్నామే. కనుక ఏమీ సిగ్గుపడక, భయపడక, ఆలోచించక గొంతెత్తి హాయిగా పాడుకోండి. జనరల్గా ఓహో నాకు ప్రశ్నకు సమాధానం వచ్చింది, అలాగే 1 or 2 వచ్చేసాయి. తర్వాత 7 గంటలకు ఎంతో హారతి ఇచ్చారు. స్వామి రామారావు ఇంట్లో మకావు, రామారావు ఇంటికి వెళ్ళిపోయారు. నాకు రాత్రి రావడానికి గోదావరి దాటలేం. సరే రాత్రి నిర్మల సత్య గారి ఇంట్లో ఉండి తెల్లవారుజామునే ఇంకా మళ్ళీ స్వామిని చూడాలి అని లేదు. ఓసారి చూస్తాను ఫినిష్. మళ్ళీ హాస్పిటల్ పేషెంట్ బాధపడుతుంటారేమో అని మళ్ళీ నావ కట్టించుకొని గోదావరి దాటి కారు ట్యాక్సీ అవతల పెట్టుకున్నాను, హాస్పిటల్కి వచ్చేసాను. దట్ ఈస్ 16th January 1961 పండగలైన తర్వాత. ఆ ఏప్రిల్ నెలలో, అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో స్వామి తిరుపతిలో త్యాగరాజోత్సవాలకు వెళ్ళారు. త్యాగరాజోత్సవాలు చేస్తుంటే ఈ పండితుడు ఉన్నాడు కదా, మా ఇంట్లో ఫ్రీగా తిరిగేవాడు, మా శ్రీని వాళ్ళలాగే. ఆయన అక్కడ వెళ్ళిపోయాడు, స్వామి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడు. నాకు అప్పుడు స్వామి అక్కడ ఉండగానే ఒక కళ వచ్చింది నాకు. ఆ కళ ఇప్పుడు చెప్పాలంటే ఇట్ టేక్స్ 1 day, కనుక ఇప్పుడు అదేం చెప్పను. నేను ఆయన తిరిగి వచ్చాక, ఏంటండి భద్రంగారు నాకు ఇలా కళ వచ్చింది, మీ దేవుడు కనిపించాడు అన్నాను. అమ్మ దాంట్లో ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది, మీరు పుట్టపర్తి వెళ్ళండి అన్నాడు. పుట్టపర్తి వెళ్ళండి అంటే నేను ఆ పుట్టపర్తి ఎక్కడికి వెళ్తాను, ఈ ఆసుపత్రి సంజాబంతా వదిలేసి. సరే తోడు అంతకుముందు 1 year నుంచి కూడా నా తర్వాత సిస్టర్ ఉంది ఇక్కడే లోపల, ఆవిడ వెళ్తూ ఉండేది స్వామిని చూడడానికి. నాకు తెలియదు, నేను ఎందుకంటే నమ్మను కనుక నాతో ఏం చెప్పేవారు కాదు, భయపడేవారు. అక్క తిడుతుంది ఇలా వెళ్తుంటాను. కానీ నేను ఎప్పుడైతే చెప్పాడో ఎలా వెళ్తాను, ఎవరిని తీసుకెళ్తాను, ఆయన వెళ్ళి అక్కడ 2 నెలలు ఉండేవాడు. సో ఆయన వైఫ్ని తీసుకుని పుట్టపర్తి వెళ్ళాను నేను. ఆ పుట్టపర్తి వెళ్ళే ముందు వెళ్ళిన దారి పొడికి అక్కడ చేరుకునే వరకు పడ్డ ఇబ్బందులు దేవుడికే తెలుసు. వర్షం, కారు దొరకదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అక్కడికి వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి అదేదో గదక్ ప్యాసింజర్ ఎక్కాలి, ధర్మంలో దిగాలి, ఇన్ని గొడవలు. ఈ లోపున ఏమైంది, అంబాజీపేటలో నా పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈయన ఎప్పుడైతే వెళ్ళండి పుట్టపర్తి అన్నారో ఆ అమ్మాయికి చెప్పాను, నేను వెళ్దాం పుట్టపర్తి వస్తావా అని. వెళ్దామండి, కానీ నిజంగా వెళ్తామని తెలియదు. నేను ఒట్టినే అన్నాను తప్పించుకుందుకు. వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళిపోయి నాకేం చేసింది, నాకు అక్కడి నుంచి ఒక కారు రాసినప్పుడు టెలిఫోన్ లేవు. డాక్టర్ గారు స్వామి ఏమో బెంగళూరు వెళ్ళిపోతున్నారు, మీరు రమ్మంటే రాలేదు అని. ఫోన్లే మరి అనుకున్నాం. కానీ ఈ లోపల అర్జీ వచ్చింది. ఇట్ వాజ్ అన్ అర్జ్, యూ కాంట్ ఎస్కేప్ ఇట్. బయలుదేరి వెళ్ళాం. దారి పొరికి సరే ఇంకా ఆ బాధలు నేను చెప్పను. వెళ్ళేసరికి ఎంత టైం అయింది, సాయంత్రం ధర్మవరం స్టేషన్కి ఆవిడ అంబాజీపేట ఆ అమ్మాయి ఎదురొచ్చింది నాకు. అయ్యో ఇప్పుడు వచ్చారు స్వామి, తెల్లారుస్వామి బెంగళూరు వెళ్ళిపోయారు అంది. ధర్మవరం వెళ్ళాం. సరే అక్కడి నుంచి ఫోన్లే ధర్మం వెళ్ళిపోని ఇక్కడ వరకు ఎలాగా వచ్చాం కనుక ఆ పుట్టుబడితే ఏమిటి ఎలా ఉంటుంది, జస్ట్ చూడాలనుంది, చూసేసి వెళ్ళిపోతాం అని అక్కడి నుంచి బస్ స్టాండ్, బస్సులు దొరకవు, ఏదో బస్సు ఎక్కించారు మమ్మల్ని. ఎక్కిస్తే
వాడు కొత్త చెరువు వచ్చాడు. కొత్త చెరువు వస్తే అమ్మ ఇటు నుంచి ఇదే స్టాప్కి దిగిపోవాలన్నాడు. దిగిపోయాం మధ్యాహ్నం. దిగిపోయి మనకించి పుట్టపర్తి ఎక్కడ ఎలా వెళ్ళాలి తెలియదు. బుక్కపట్నం వెళ్ళాలి. బుక్కపట్నం నుంచి 2 or 3 miles ఇలాగ ఆ తిప్పని చెప్పారు. సరే తర్వాత ఎన్ని బస్సులు వస్తాయని ఎన్ని బస్సులు ఆఫ్ చేయలేదు. మీరు ఒకడన్నాడు, మీరు ఆ కొత్త చెరువు బస్సులో వచ్చారు, బుక్కపట్నం బస్సులో మీకు జాగా దొరకతున్నాడు. సో అప్పటికి రాత్రి సాయంత్రం 5 అయిపోయింది, 5:30 అయ్యేసరికి ఆ బస్సులోంచి మేము ఇంకో బస్సు ఆగింది. బస్సు దగ్గర నేను ఈవిడ పరిగెత్తాం. ఆ బస్సులో నుంచి ఎవరో అంటున్నారు, అరే మన డాక్టర్ గారి గొంతులా ఉందేంటి, బస్సులోంచి అంటున్నారు ఎవరో. మన డాక్టర్ గారి గొంతులా ఉందేంటి అంటే, ఎవరు డాక్టర్ గారి గొంతులా ఉంది, మమ్మల్ని చూస్తారు. గావు బస్సులో దిగిపోయారు 6 మంది. వాళ్ళు ఎవరు, వాళ్ళదే అబ్బాయి పెట్టారు. వాళ్ళు ఏవో యాత్ర చేస్తూ స్వామిని చూడాలని వచ్చారు. ఈ బస్సు వాడు మమ్మల్ని ఎక్కించుకున్నాడు కనుక 6 మంది దిగిపోయి, ఆవిడ మాకు దేవుడితో సమానం, మాకు ఇంట్లో ఇలాగా ఆవిడ ఎక్కించుకుంటేనే మేము ఎక్కుతున్నారు, అందరూ అక్కడ దిగిపోయారు. సరే బస్సు వాడు ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి సాయంత్రం స్వామి లేరు కదా మరి, 7 గంటలకు బయలునప్పుడు మేము వస్తూ ఉంటే నేను ఈ ఇది చూడండి గేటు, గోపురం గేటు, అప్పుడు గోపురం అది లేవు. వస్తుంటే స్వామి హాయిగా కూర్చున్నారు, తాళం వేస్తాం, భజన అవుతుంది. ఇదేంటి లేరే చెప్పింది ఆవిడ, భజన అయితే అవుతుంది, ఇలా కూర్చుంది. నాకు ఏం తెలీదు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, అక్కడ రూల్స్ ఏమిటో ఏం తెలుసు. నేను అక్కడ కూర్చున్నారు స్వామి. నేను ఆ పోర్టుకో ఉండేది అప్పుడు. ఆ పోర్టుకో అంటే ఇప్పుడు ఇంచుమించు సమాధి ఊర జాగా అనుకోండి, అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఇంచుమించు అక్కడ దగ్గర దాకా ఆడేసరికి కస్తూరి గారు వచ్చి, హే ఏంటి ఇలా వచ్చా, పో 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 అన్నారు. మా కోనసీమ భాషలో పో అన్నారంటే అది మాకు ఒక ఇన్సల్ట్. వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఉండకూడదు అని సవ్యంగా చెప్పాలి తప్ప పో 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 అన్నారు. నేను ఇన్సల్ట్ కింద ఫీల్ అయ్యి వెనకాలకు వచ్చేసి అటు లేడీస్ సైడ్ అప్పుడు ఏవో చేస్తున్నారు రిపేర్స్, ఇసుక గుట్టలు అవి ఉన్నాయి. ఆ ఇసుక గుట్టల దగ్గరికి వెళ్తే నేను వెళ్ళాను ఆవిడతోటి, వెళ్ళిపోదామండి తెల్లారుసాని అయిపోయింది చూసేసాం కదా వెళ్ళిపోదాం అన్నా. మీరు కూర్చొని చెప్తాను అని ఆవిడ ఫ్లాస్క్ కూర్చొని క్యాంటీన్కి వెళ్ళారు పాలు పట్టుకొద్దామని నాకు తాగడానికి. అక్కడికి వెళ్ళేసారు మా సీతారాంబాబు వాళ్ళ తాతగారు అక్కడ ఉన్నారు, డాక్టర్ సీతారామయ్య. ఇదేంటబ్బా ఇప్పుడు వచ్చేటి అంటే, ఏం లేదు మా డాక్టర్. ఏంటి సరస్వతి వచ్చిందా, ఎక్కడికి వచ్చింది అన్నారు గబాబా. ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆ ఇసుక తిప్పల దగ్గర ఆ ఇసుక మీద కూర్చున్నాను నేను ఇలాగా. ఏంటి అబ్బాయి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అన్నారు. కర్మ కాలి వచ్చాను, బుద్ధి తక్కువ వచ్చాను అన్నాను నేను. ఇదే మాట, బుద్ధి తక్కువ వచ్చాను నేను, తెల్లారుతాను వెళ్ళిపోతాను. నువ్వు కంగారు పడక, అలాగా ఇక్కడ అలాగే ఉంటా అన్నీ, నీ కంగారు పడకన్నా. సరే అన్నారా. రాత్రి ఎలాగో పుచ్చానుకోండి, అక్కడ బాత్రూమ్లు ఉండేవి కాదు, లెటర్లు ఉండేవి కాదు, స్నానానికి కష్టం ఉండేది. ఈ అక్కడ ఏమిటది క్యాంటీన్ దగ్గర ఇంత పెద్ద డబ్బా, ఆ డబ్బాలో నీళ్లు నువ్వు చేతులు కడుక్కుంది. దాంతో తెల్లారుసాను ఎలాగో చెమ్ము నీళ్లు తడుపుకుని మేము దర్శనానికి తీసుకెళ్ళింది ఆవిడ. 3 రోజులు. 7వ తారీఖున వెళ్ళాం. 7వ తారీఖు వెళ్తే ఆ స్వామి ఇంటర్వ్యూ రూమ్ ఇలా తీసుకుని తలుపు మేము ఉన్నవైపు అవాయిడ్ చేసి ఇలా పిలిచేవారు ఒక్కొక్కరిని. మాకు కనిపించకూడదు, ఆయన మాకు కనిపించకూడదు, నిన్ను పిలవాలంటే అలా చూసుకుని అలా పిలిచేవారు అనమాట. 3 రోజులు అయిపోయింది. నేను నీ పద్ధతి కాదు, ఏంటి ఇక్కడ మన అల్లరి అనవసరంగా కూర్చుని, ఆయన నాకేమో మన చూస్తుంటే ఆయనకి ఇష్టం లేదు, ఎందుకండి ఇది అన్నాను. ఈ లోపల అక్కడ ఏంటంటే అప్పుడు పెద్ద నుయ్యి ఉండేది, వినాయకుడు పెట్టాడే అక్కడ ఎదురున్న చెట్టు ఉంది కదా, అక్కడ పెద్ద నుయ్యి ఉండేది. ఆ నూతిలో మగవాళ్ళు నీళ్లు తాగుతుంటే మొక్కలు నీళ్ళు పోసేవారు, మేమేమో బిందెలు అందిస్తుండేవాళ్ళం. నా ఖాళీ కూర్చోటం నాకు నచ్చలేదు, రండి పోతాం అని మేము బిందెలు పోసాం. ఆ బిందెలు నీళ్ళు పోయటం చేతులు కాయలు అయిపోయింది. ఇంకా తెల్లవారితే గురువారం వెళ్ళిపోదామండి పొద్దున్నే, ఇంకా మీరు ఏం చెప్పినా నేను ఉండనన్నా. నేను వెళ్ళలేదు ఇంకా దర్శనానికి. అన్నట్టుగానే మేము వెళ్ళిన రోజున ఈ ఊరు నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆ నాయకుడికి. ఆవిడ ఇంకా అక్కడ రా అని పిలిచారు. నాకు ఏడుపు, రా అని పిలిచాడు, మాట్లాడేసి ఆవిడని పంపించేశారు. పైగా నా దగ్గరికి వచ్చి ఓదార్పు, నీకు పూజ చేయటం తెలియదు, నువ్వు ఎప్పుడు ఏమీ చెయ్యవు అని చేత స్వామి నిన్ను పిలవలేదు అంటే, పోన్లండి నాకు కాలేదు నాన్న. ఆ గురువారం నాడు ఏమైంది, చెట్లు ఉండేవి ఎదురుగుంటా, మీకు తెలియదు, బుల్బులు గున్న మామిడి చెట్లు అవిని. ఓ పక్కనేమో వరుసగా రూమ్స్ ఉండేవి, అక్కడేమో తాతగారి రూమ్స్ అది ఉండేది.
వాళ్ళు నన్ను ఎప్పుడు చూసారో ఫోన్లో మా అరుగు మీద సామాను పెట్టుకో అక్కడ ఉండన్నారు. అరుగు మీద సామాను పెట్టుకున్నాం. పడక మాత్రం రాత్రి చెట్ల కింద పడుకోవటం. ఆ చెట్ల కింద ఈ ఈ గ్రూప్ వచ్చారు కదండి 6 మంది మమ్మల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు. ఆ చెట్టు కింద వేసి పడుకున్నాను నేను మామూలుగా. బెడ్డింగ్ హోల్డర్ వేసుకుని తెల్లవారుసాని 4:30కి గంట కొట్టారు, ఓంకారం గంట. తాతగారు వచ్చి అమ్మాయి ఓంకారం గంట కొట్టారు, లేచావా అన్నారు. లేచాను, లేస్తాను. సరే ఆయన నన్ను లేపేసి వెళ్ళిపోయారు. నేను లేచి ఫ్లాప్ చేసి బెడ్డింగ్ రోల్ చేస్తాను. ఫోన్ చేసి తడిసిపోయింది, నా బెడ్డింగ్ తడిసిపోయింది, కాళ్ళవైపు తలవైపు. నేను ఆ పిల్లలంతా ఇక్కడ పడుకున్నారు, వాళ్ళు ఏం నెంబర్లను పాస్ చేశారో ఏమో అసహ్యంగా చిరాగ్గా ఉందండి అంటుకుంటాను. ఏంటిది అన్నాను. అనేసరికి ఆవిడ టార్చ్ లైట్ వేసి చూశారు. సరిగ్గా నేను ఫ్లాప్ తీసేసరికి పాము చక్క చుట్టలు చుట్టుకుని నవారు చుట్టలాగా అంత పెద్ద చుట్ట అటు పడుకుందనమాట నా తల కింద. అక్కడ పడుకుని ఆ బరువు తట్టుకోలేక ఈ కాళ్ళ వైపు వచ్చింది. 2 వైపుల చర్మం దాని పర్స్పిరేషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. అది దాంతో తడిసిపోయింది. పెద్ద చుట్ట పాము అలాగే ఉంది. ఈ లోపల 2వ గంట కొట్టారు, ఓంకారం కొట్టు. తాతగారు వచ్చారు, అబ్బాయి లేచావా, 2వ గంట కూడా కొట్టేశారు, ఇంకా లోపల వెళ్ళేవారు, లేచావా అన్నారు. ఏం లేవటం అంటే పొద్దుటే పావును చంపేశాను అన్నా. నువ్వు పావును చంపేయటం ఏంటి అన్నారా. అదిగో దాని అలా పడుకుంది నా తల కింద, నేను నా బరువుగా చచ్చిపోయింది పాపం అనేసరికి ఆయన ఏది చూడండి అని టార్చ్ లైట్ వేశారు. ఆ చుట్ట ఒక్కొక్క చుట్ట విప్పుకుంటూ అలా వెళ్ళి సరిగ్గా వాళ్ళ గుమ్మం ముందు నుంచి డిసప్పేర్ అయిపోయింది. ఆ పక్కనే కస్తూరి గారు ఒక రూమ్ ఉండేది, వీళ్ళ రూమ్ పక్కనే. సరే అరే పెద్ద పాము ఇలా వెళ్ళింది కదా, అందరం చూస్తున్నాను, వెళ్ళింది, అయిపోయింది. ఆ వేళ ఇంకా నేను ఇంటర్వ్యూ లేడీస్ సైడ్ కూర్చున్నాను, భజన అయిపోగానే ప్రయాణం. ఆవిడేమో బలవంతాన్ని లాక్కెళ్ళారు, దేవుడితో పంతం ఏంటి రండి అని. ఆ వేళ పిలిచారు స్వామి, పిలిచి మమ్మల్ని ఇద్దరిని. ఇంకా స్వామిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ టైంలో ఎలా ఉంటుంది, ఇన్ని కష్టాలు పడి 4 రోజులు అవస్థ పెట్టి ఇవన్నీ టెస్ట్లో చేసిన తర్వాత పిలిచారా. అప్పుడు నాకున్నటువంటి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటలు లేవు. స్వామి పాదాల్లో చూడగానే ఎక్కేడు చేశాను. కోపం, ఉడుకుమోతనం ఏమనుకోకండి. సరే అయిపోయింది. నన్ను కెజువల్ చేసి నెత్తి మీద కొట్టి ఏడో ఒక చంటి పిల్లలాగా ఐ వాజ్ ఎ బేబీ, నాట్ ఈవెన్ ఎ చైల్డ్. నన్ను చక్కగా ఓదార్చి కూర్చోబెట్టి అది నా కళ్ళు తుడిచిన తర్వాత నేను నార్మల్ అయిన తర్వాత అప్పుడు చెప్పారనమాట, నేను ఎందుకు పిలిచానో తెలుసా అన్నారు. ఏవో అన్నీ చుట్టించారు, లాకెట్లు గీకెట్లు అన్నీ ఇచ్చారు, ఫోటోలు ఇచ్చారు. ఎందుకు పిలిచారో తెలుసానా, నాకు తెలీదు, నాకు కళ వచ్చిందన్నాను. అవును నాకు తెలుసు కళ. నేను ఇప్పుడు ఎందుకు పిలిచాను తెలుసా, జూన్ నెక్స్ట్ మంత్ బద్రీ వెళ్తున్నాం ఒక గ్రూప్ని తీసుకుని, నీకోసం టికెట్ రిజర్వ్ చేశాను దాంట్లో, అందుకోసం నేను పిలిచానన్నారు. అంటే సరే అన్న, నువ్వు వస్తావా అన్నారు. టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ మీరు ఎక్కడ రమ్మంటాకి వస్తాను, ఏం చేయమంటే చేస్తాను. సరే అంటే అసలు రాజమండ్రిలో చూపించాను కదా, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అనేసరికి మీ నాన్న నిన్ను బాగా తిడుతున్నాడు, ఇంటి దగ్గర అన్నారు. ఎందుకు స్వామి అన్నాను. ఏం లేదు, హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చింది, కడుపులో బిడ్డ చచ్చిపోయింది. మా నాన్నగారు కూడా ఆర్ఎంపీ డాక్టర్, ఇక్కడ ఇంకో డాక్టర్ ఉండేవారు శంకరం గారని, వాళ్ళు ఇంకా 2 డాక్టర్లు కూర్చున్నారు. అక్కడ పేషెంట్ ఏం చేయాలో తెలియటం లేదు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు, పేషెంట్ చాలా సీరియస్ అయిపోయింది అని. కంగారు పడకు, నేనున్నాను, నేను చూసుకున్నానులే పేషెంట్, షీఈ్ ఆల్ రైట్, నువ్వేం కంగారు పడకు అన్నారు. సరే డెడ్ బేబీని డెలివరీ చేసేసింది, డెలివరీ అయింది ఆవిడ. ఇప్పుడు 61 మే 11th. తర్వాత ఇంకో 2 or 3 days ఉన్నాం. ఉంటే 2 పూట పిలిచేవారు. పిలిచి ఇలాగ స్వామి నన్ను బదిలీ రమ్మన్నారు, అందరితో చెప్తుంటే స్వామి పిలిచి భోజనాలు కద్ది, పిచ్చిదానా తప్పు అలా చెప్పకూడదు, ఎంతమందో కొన్ని సంవత్సరాల నుంచి పట్టుకు వేలాడుతున్నారు నన్ను, వాళ్ళకి లేని ఛాన్స్ నీకు ఇచ్చాను, నువ్వు చెప్పే ఉంటే వాళ్ళంతా ఈర్ష్యపడతారు,
సణుక్కుంటారు, చెప్పకూడదు. అదేంటి స్వామి మరి చక్కగా ఆనందం అందరితో పంచుకోవాలి కదా. పంచుకునేవి కొన్ని ఉంటాయి, పంచుకోనివి కొన్ని ఉంటాయి. కనుక ఇలాంటివి చెప్పకూడదు.